తులారాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కుటుంబ చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. బంధువులతోటి ముఖ్య వ్యవహారాల్లో కొన్ని ఒత్తిళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా ఈరోజు వీరికి మందగిస్తుంది. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో నిరుత్సాహం తప్పదు. ఉద్యోగ వారు పని భారంతో ఉక్కిరి బిక్కిరవుతారు. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే మాత్రం మంచి ఫలితాలు సాధిస్తారు, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం కరువవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించే అవకాశం ఉంది. అనుకోని సంఘటనలు కొన్ని వీరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్రలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేస్తారు. నిరుద్యోగుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పరిస్థితుల క్రమేపీ కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు పురస్కారాలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాశి విద్యార్థులకు ఈరోజు ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు వీరికి విరోధాలు ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. విలువైన పత్రాలు వాహనాల విషయంలో ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. రాజకీయ పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు చేజరడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కసవచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సభలు సమావేశాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఈరోజు వీరు రాబట్టుకుంటారు. ఉద్యోగ వివాహ యత్నాలు మకర రాశి వారు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారంలో చక్కని పురోగతి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా లక్ష్య సాధనలో ముందంజ వేస్తారు. మహిళలు కూడా ఈరోజు సంతోషకరమైనటువంటి వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే అందరికీ ఎంతో ఉపయోగపడేటువంటి అంశాలు ప్రధానంగా వాస్తుశాస్త్ర విషయత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు చర్చించుకుంటున్నామని చెప్పవచ్చు. ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా మనం వంటగది మరియు పడక గదుల గురించి వాస్తుశాస్త్రం ఏ విధంగా ఉండాలి అన్న అంశాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను ప్రధానంగా వంటగది అంటే ఆగ్నేయంలో ఉంటుంది, మనకు మాస్టర్ బెడ్రూమ్ అంటే నదిలో ఉంటుంది, రెండవ బెడ్రూమ్ వాయువులో ఉంటుంది. ఈ విషయాలు మనకు తెలుసు కాబట్టి అవి ఏ స్థానం మీద ఉన్నాయి అన్న అంశాన్ని నేను ఎక్కువ కూడా చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు కార్యక్రమంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి మనం నివసించే ఇంట్లో మనకు వంటగది ఎక్కడైతే ఉందో అది ఆగ్నేయంలో ఉందా లేదా అన్నది వేరే విషయం. కానీ ఆ గదుల మీద ఏ ప్రభావం ఉంటుంది, దీన్ని మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఆ వంటగది యొక్క అనుకూల వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తగ్గుతాయి అన్న అంశాన్ని గురించి మాత్రమే ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వంటగది అంటే అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా కూడా మనకి ఏంటంటే ఆగ్నేయంలో వంటగది మనం ఏర్పాటు చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో వాయువ్య గదిలో కూడా వంటగది ఈ మధ్య కాలంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వంటగది ఏ స్థానంలో ఉన్నది అన్న అంశం అక్కడ సింహద్వారాన్ని బట్టి చాలా అంశాలను బట్టి మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఉంది దీని అన్నింటిని అనుసరించాలి. కానీ సాధారణంగా అంటే 190% మంది మనం ఆగ్నేయంలో వంటగదిని ఏర్పాటు చేసుకుంటాం. అగ్నికి కారకుడు కుజుడు. వంటగది మీద ఇదే కార్యక్రమంలో గత కొద్ది రోజులు చెప్పుకున్నాం సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి సూర్య మరియు కుజగ్రహాల యొక్క ప్రభావం మనకు చక్కగా ఉండాలి. జాతకంలో ఒకవేళ ఆ గ్రహాలు యోగించకపోతే కూడా ఇక్కడ వాస్తుశాస్త్ర రీత్యా వంటగదిని చక్కగా మనం అలంకరించుకుంటే చక్కగా ఏర్పాటు చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ రెండు గ్రహాల యొక్క చెడు తీవ్రత ఏదైతే ఉందో చక్కగా తగ్గుతుంది. అదేవిధంగా వాస్తుశాస్త్ర రీత్యా శుక్రుడు
శుక్రుడు ఆగ్నేయ గదికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి శుక్రుడు అంటే సకల సుఖాలకు, సకల భోగాలకు, ఆర్థిక పరమైన అంశాలకు కూడా కారణంగా చెప్తుంటాం. కాబట్టి ఈ విధంగా చూసుకున్నప్పుడు సూర్య, కుజ, శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ వంటగదిలో ఏమాత్రం మనం వాస్తుకు అనుకూలంగా కేవలం ఆగ్నేయంలో వంటగది ఉంది అని చెప్పి మాత్రం అనుకుని మనం ఉపయోగించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే నీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి, స్టవ్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఒకవేళ కిచెన్లో మనము ఫ్రిడ్జ్ అంటాం కదా, అంటే రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఈ అంశాల్లో కన్నా మనం కొంత జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఈ వాస్తుశాస్త్ర రీత్యా మనకు విరుద్ధమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కూడా వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్థానాన్ని బట్టి సూర్యగ్రహం వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కానీ, శుక్రగ్రహం ఇవ్వడం కానీ, కుజగ్రహం వల్ల వ్యతిరేక ఫలితాలు కానీ మనకు అధికంగా కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే వంటగది అన్నది కేవలం ఆగ్నేయంలో ఉండడమే కాకుండా మిగతావన్నీ కూడా మనకు ఇంట్లో వస్తువుల అమరిక కూడా వంటగదిలో చక్కగా మనం వాస్తుశాస్త్రాన్ని అనుసరించి చేసుకుంటామో అప్పుడు ప్రధానంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు రోజు రోజుకి కూడా బలపడతాయి. అదేవిధంగా మనకు డబ్బు ఏదైతే సమయానికి చేతికి అందాలో, అంటే ఒక ఉద్యోగి కష్టపడి పనిచేస్తాడు, నెల తర్వాత జీతం వస్తుంది అనుకుంటాడు, 2-3 నెలలు కూడా రాదనుకోండి, అప్పుడు ఆగ్నేయంలో దోషంగా చెప్తుంటాం దీన్ని. అంటే రావాల్సిన డబ్బు చేతికి అందకుండా ఒక ఉద్యోగి కావచ్చు, వ్యాపారవేత్తకు కావచ్చు, లేదా మనం కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులకు అప్పుగా కానీ ఇంకో రూపంలో కానీ ఇస్తుంటాం, ఆ డబ్బు కానీ తిరిగి రాకుండా ఉన్నప్పుడు అంటే ప్రధానంగా ఆగ్నేయంలో ఉన్న దోషాలు ఉన్నాయేమో అని చెప్పి సరిచూసుకోమని చెప్తుంటాం. కాబట్టి మనకు రావాల్సింది సమయానికి రావాలి అని అనుకున్నప్పుడు ఆగ్నేయ స్థానం బాగుండాలి. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రధానమైనటువంటి ఇబ్బందులు మనకు రాకుండా ఉండడానికి ఆగ్నేయ స్థానం జాగ్రత్తగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక బెడ్రూమ్ అంటే పడక గది అంటాం కదా, మరి ప్రధానంగా ఏంటంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందాక చెప్పక నైరుతిలో ఉంటుంది. మిగిలినటువంటి బెడ్రూమ్స్ వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ మనకు ఉన్నటువంటి అక్కడ స్థలాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ పడక గది అంటే ప్రధానంగా చెప్పాలంటే శుక్రుడికి సంబంధించినగా జ్యోతిష్శాస్త్రరీత్యా చెప్పవచ్చు. అంటే సుఖ నిద్రపోవాలి, సుఖంగా జీవించాలి, ఆ దాంపత్య జీవితాన్ని మనం హాయిగా మనం ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మనకు శుక్రుడు అనుకూలంగా ఉండాలి. ఈ పడక గదిని కూడా ఇష్టానుసారంగా అంటే అందులో కూడా మళ్ళీ వాస్తుశాస్త్రరీత్యా పాటించాలి. తల మనం దక్షిణం వైపుకి కానీ, తూర్పు వైపు కానీ, పశ్చిమ వైపు కానీ అక్కడ రూమ్ ఉన్న ఓరియంటేషన్ ఏ విధంగా ఉందని దాన్ని పరిశీలన చేసి ఏర్పాటు చేసుకొని ఆ పడక గదిలో తూర్పు వైపు, ఉత్తరం వైపు తక్కువ బరువులు ఉండేలా, దక్షిణ పశ్చిమ వైపు ఎక్కువ బరువులు ఉండేలా ఏర్పాటు చేసుకొని మనం బెడ్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే శుక్రగ్రహం యొక్క కంఫర్ట్స్ ఏవైతే మనకి రావాలి అని చెప్పి అనుకుంటామో అవన్నీ కూడా పుష్కలంగా వస్తాయి. ప్రధానంగా దంపతుల మధ్య అనురాగం, ప్రేమ ఇవి అంటాం కదా, ఇవి చక్కగా కూడా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా మన కళ్ళకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి రంగులను ఉపయోగించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అంటే కంటి నిండా నిద్రపోయినప్పుడే మనం ఉదయం లేస్తే చక్కగా పనులన్నీ కూడా చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ మన కంటికి ఆహ్లాదాన్ని కలిగించేవి, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే రంగులను వినియోగించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎప్పుడైతే బెడ్రూమ్ మన ఇష్టానుసారంగా అంటే వాస్తు ప్రకారం ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడకం సరిగ్గా ఉండదో, ఇష్టానుసారంగా వాడుతుంటాము అంటే తూర్పు వైపున ఎక్కువ బరువులు పెట్టడం, దక్షిణము పశ్చిమ కొద్దిగా ఖాళీగా ఉంచడం, ఈ విధంగా చేస్తాము చిన్న పొరపాట్లు అంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా మ్యారిటల్ లైఫ్లో మనకు డిస్టర్బెన్స్ వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా పెరుగుతాయి. కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నటువంటి మన దంపతులు మొట్టమొదటిగా వారి బెడ్రూమ్ ఎక్కడుంది, ఆ బెడ్రూమ్ వాస్తుశాస్త్ర ప్రకారం ఉందా లేదా, అందులో బెడ్ ఏదైతే ఉందో లేదా మంచం ఏదైతే ఉందో అందరికి అర్థం అంటే ఆ కాట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆ బరువులు ఏ విధంగా ఉన్నాయి, అంటే దక్షిణం పశ్చిమ వైపు బరువులు ఎక్కువగా ఉండాలి. అలా అని చెప్పి బెడ్రూమ్లో కొంతమంది చూస్తుంటే వారు ఏదన్నా వ్యాయామం కోసం ఉపయోగించే ట్రెడ్మిల్ కానీ ఇలాంటి సైకిల్ లాంటివి ఏదైనా ఉంటే అవి కానీ పనికిరాని వస్తువులు అన్నీ కూడా తీసుకుని అక్కడ పెట్టేస్తుంటారు. అంటే నైరుతిలో బరువులు పెట్టడం శాస్త్రరీత్యా మంచిది, కానీ బెడ్రూమ్ అన్నది ఏంటంటే ప్రధానంగా మన మనసు మరియు శరీరం ఏంటంటే అలసట నుంచి బయటపడడానికి మనం విశ్రాంతి తీసుకునే సమయం, అంటే కంటి నిండా నిద్రపోవడం అంటాం కదా, అది ఉండాలి. కాబట్టి అలా బెడ్రూమ్ను ఒక స్టోర్ రూమ్లో మార్చకండి. సాధ్యమైనంత వరకు కూడా బెడ్రూమ్ విశాలంగా అంటే మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆ బెడ్రూమ్ ఎన్ని అడుగులు ఉంది ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకోండి. ఉన్నంతలో కూడా బెడ్రూమ్లోకి వెళ్ళగానే చూడగానే చక్కగా నిద్రపోవాలి. ఈ విధంగా మన మనసు కనిపించాలి. ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే చక్కగా కూడా మనకు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనం చేసే పూజాది కార్యక్రమాల వల్ల ఏ గ్రహ దోషాలు మనకు తొలగుతాయి అన్న అంశం, దాంతోపాటుగా వాస్తుశాస్త్రరీత్యా పూజా గది యొక్క విశిష్టత ఏంటి, పూజా గది ఏ విధంగా ఉంటే మనకు మంచి కలుగుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఉత్తరాషాఢ జన్మ నక్షత్రం కలిగిన వారు ఏ చెట్టును పెంచి పోషిస్తే ఎటువంటి సమస్యలు వారికి దూరమవుతాయి అన్న అంశాలు.